మీ పేరేంటమ్మా? నా పేరు వెంకటేశ్వరమ్మ. ఏ ఊరు మీది? మాది చింతలపూడి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మేము తెలుగుదేశానికి వేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఎవరు? కర్రా రాజారావు గారండి. ఆయనకి ఓటు వేస్తావా? ఎందుకని? ఆయన మాకు చాలా తెలుసు అండి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చేశారు. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా తమ్ముడికి ఈ క్యాన్సర్స్ అయితే అవి తీశారు. అప్పటి నుంచి కూడా మాకు తెలుసు. అందుకనే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మేము కర్రా రాజారావు గారికి వేస్తాం. ఆయనకే వేస్తారు. ఎవరికి వేయరు ఓటు? ఎల్జీ గారు ఉన్నారు, ఆయనకి వేయరా ఓటు? అంటే ఆయన మనకి అందుబాటులో ఉండడు కాబట్టి, ఆయన ఏలూరు కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ వేస్తాం. ఏలూరులోనే ఉంటాడా? ఆయన ఏలూరులోనే ఉంటారు. ఇక్కడికి రాడా? వస్తారు కానీ మనకి గబుక్కున ఏదైనా అవసరమైనప్పుడు, సడన్గా అవసరమైనప్పుడు మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ వేస్తామండి. ఎవరు అందుబాటులో ఉంటారు? కర్రా రాజారావు గారు. కర్రా రాజారావు గారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనకే వేస్తానంట. ఆయన పనులు చేస్తారంటావు ఏమన్నా? చేస్తారండి. చేస్తారంటారు. వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా ఆయనకి, మరి గెలుస్తాడని ఉందా? గెలుస్తారండి. గెలుస్తారా? గెలుస్తారండి. జనాలతో ఎలా ఉంటారు ఆయన? చాలా మంచిగా ఉంటారండి. అంటే ఏ పరంగా? సాయం కోరితే చేస్తారండి. ఏదైనా సహాయానికి వెళ్తే వెనకాడకుండా చేస్తారు. ఆయన టికెట్ ఇవ్వడం వల్ల మంచిదే అంటారు. ఇక్కడ మంచిదేనండి. మళ్ళీ ఆయన వస్తాడంటారా? వస్తాడండి. మీరు ఎందుకు వేస్తారు తెలుగుదేశంకి? మాకు మా ఆయనకి డయాలసిస్ పేషెంట్ అండి. సంవత్సరంన్నర నుంచి డయాలసిస్ జరుగుతుంది. మాకు 2500 పెన్షన్ వచ్చేది, ఇప్పుడు 3500 వస్తుంది. మళ్ళీ మా అత్తయ్య గారికి కూడా పెన్షన్ వస్తుందండి. మాకు డయాలసిస్కి ఏదన్నా అవసరం అయ్యి ఏదైనా సహాయం కావాలని వెళ్ళి అడిగినా కానీ మాకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ గారు ఎంపీటీసీ గారు నాగభూషణం గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు సహాయం చేస్తున్నాడండి. ఆయన తరపు నుంచి కూడా మాకు వేరే ఊళ్ళో కూడా కొంచెం మన పార్టీ తరపు నుంచి కూడా మాకు సహాయం చేస్తాం. అందుకని మేము తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశంకి వేస్తారు. ఇంకా వేరే పార్టీలు ఏ పార్టీలు వేరా? ఏమండి మరి ఇక్కడ ఈయన గెలుస్తారంటారా? గెలుస్తారండి. రాజారావు గారు గెలుస్తారండి.